వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. లడ్డు కావాలా నాయనా అనే యాడ్ గుర్తుంది కదా ఫ్రెండ్స్. ఆ యాడ్ అందరికీ తెలిసిందే. కట్ చేస్తే ఈజీ మనీ కోసం ఒరిస్సా టు మహారాష్ట్ర స్కూటీపై కిలాడి లేడీ నయా దందా. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు. ఓ కిలాడి లేడీ హైదరాబాద్ జిల్లా పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అలా ఇలా కాదు, ఏకంగా 4 ఏళ్లుగా దర్జాగా 600 కిలోమీటర్లు స్కూటీపై చక్కర్లు కొడుతూ సవాలుగా విసిరింది. స్కూటీపై చక్కర్లు కొడితే తప్పేంటి అనేగా మీ డౌట్. ఆ లేడీ చక్కర్లు కొట్టింది ఏదో సరదా కోసమో లేదా అదేదో సినిమాలో ఆలీలా బీదర్లో ఇసుక కోసమో కాదు, ఏకంగా గంజాయి రవాణా చేసేందుకే. అవును, 4 ఏళ్లుగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎంచక్క స్కూటీపై 600 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తూ యథేచ్ఛగా గంజాయి రవాణా చేసేందుకే. సీన్ కట్ చేస్తే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పోలీసులకు ఎట్టకేలకు చిక్కింది. పేరు మోహిని సంతోష్ ఠాక్రే, వయసు 34 ఏళ్ళు, ఒడిస్సా టు మహారాష్ట్ర స్కూటీపై ప్రయాణం. 1 రోజు 2 రోజులు కాదు, 4 ఏళ్లుగా లాంగ్ డ్రైవ్లో ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లడం సరదా. అందులోనూ మహిళ కావడంతో ఇన్నాళ్ళు అంత దూరం స్కూటీపై ఎందుకు ప్రయాణిస్తుంది అని ఎవరూ గమనించలేదు. సీన్ కట్ చేస్తే ఇదిగో ఇలా 28 కిలోల గంజాయి రెడ్ హ్యాండ్గా పట్టుపడ్డాక కానీ తెలియదు మోహిని అసలు విశ్వరూపం. ఈ కిలాడి లేడీ అసలు 4 ఏళ్లుగా 600 కిలోమీటర్లకు పైగా స్కూటీపై ప్రయాణిస్తుంది సరదా కోసం కాదు, అక్రమ గంజాయి తరలింపు కోసమని యాంటీ నార్కోటిక్ బ్యూరో సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం పోలీసులు కాపు కాసి మక్నాపూర్ గ్రామం సమీపంలో ఈ మహిళను పట్టుకున్నాక కానీ అసలు భాగోతం తెలియలేదు. తాను చేస్తుంది గంజాయి అక్రమ రవాణా అని మోహిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించిన పోలీసులకు కిలాడి లేడీ 4 ఏళ్లుగా సాగించిన గంజాయి అక్రమ రవాణా సమాచారం పూసగుచ్చినట్టుగా వివరించింది. ఒరిస్సాలోని మల్కాన్గిరి నుండి మహారాష్ట్రలోని వాసింకు 600 కిలోమీటర్ల దూరం స్కూటీపై ప్రయాణించి గంజాయి సరఫరా చేస్తున్నారని తెలిపింది. మోహిని సంతోష్ ఠాక్రే అనే మహిళ ఒడిస్సాలో గంజాయి పొలంలో కూలీగా పనిచేస్తున్న సమీపంలో గంజాయి స్మగ్లర్గా మారినట్టు తెలిపింది. అడ్డదారిలో ఈజీ మనీ కోసం ఈ ఫిట్ చేసినట్టు తెలిపింది. మోహిని కిలాడి లేడీని అరెస్టు చేసిన గుడిహత్నూర్ పోలీసులు నిందితురాలి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, 1 స్కూటీ, 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆవిడ నట విశ్వరూపాన్ని చూసి విసిగిపోయామని తెలిపారు మహిళా పోలీసులు.